ధర్మవరానికి స్కిల్ సిటీ ఆఫ్ ఏపీగా గుర్తింపు ఉంది. దేశ విదేశాల్లో ధర్మవరం పట్టు చీరలకు మంచి గిరాకీ ఉంది. అయితే పవర్ లూమ్స్ రావడం వల్ల చేనేత పరిశ్రమ ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. వారం రోజులు కష్టపడి చేసే చీరని పవర్ లూమ్తో కేవలం ఒక్క రోజులోనే నేయవచ్చు. దీన్ని కట్టడి చేయకపోతే నేతన్న కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరం నేతన్న కష్టాలపై బీఆర్కే న్యూస్ ప్రతినిధి విజయ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సందర్భంగా ఈరోజు ధర్మవరంలో చేనేత కార్మికులు వారి మాటలోనే వారి అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరు ఏం పేరు, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? మా పేరు సాయినాథ్ అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో ఉన్నాను. మాకు అదేవనగా ఇక్కడ ధర్మవరంలో పట్టు చీరలు అనేది దేశవ్యాప్తంగా చాలా బాగా ఉంది. కానీ దాని ప్రస్తుతానికి పవర్లూమ్ వాళ్ళు వచ్చి మేము ఒక చీర నేయాలంటే కనీసం వారం పడుతుంది. అలాంటి పవర్లూమ్ని ప్రభుత్వం ఇచ్చినారో లేకపోతే వచ్చిన సబ్సిడీ వల్ల వాళ్ళు కనీసం ఒక రోజు నేస్తారు. ఒక చీరని ఒక రోజు నేసి మేము వారం నేసేదానికి వాళ్ళు డిమాండ్ ఎక్కువ పెరిగి వాళ్ళు ఉత్పత్తి ఎక్కువ చేయడం వల్ల మా చేనేత వ్యవస్థ దెబ్బతింటుంది. దీనికి ప్రభుత్వమే ఎక్కువ చర్య తీసుకొని ప్రభుత్వము పవర్లూమ్లో రావాల్సినవి ఏంటివి కొని ఫుల్ మిక్స్లో అట్లాంటివి నేసుకోవాలి. కానీ ప్యూర్ నేయడం వల్ల మేము నేసే వాళ్ళకి మాకు చాలా దెబ్బతీస్తున్నారండి. అంటే మీరు ప్రభుత్వానికి ఏ రకమైన డిమాండ్, అంటే వీటికి మీకు ప్రోత్సహించడానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారు? చేనేత వృత్తిలో నేసే మగ్గం వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ ప్రత్యేక చట్టం తెస్తూ మగ్గం నేసే వాళ్ళకి అనేక విధాలుగా మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ లోన్స్ కానీ సబ్సిడీ పోయేటివి కానీ అవన్నీ సహకరిస్తే ఇంకా మేము ఎక్కువ చేసుకొని ఇంకా ఉత్పత్తి చేసి అందించగలం. అంతేగాని మాకు చేయలేమండి. ప్రభుత్వం ఏమైనా సహకారం చేస్తే చేయగలం. అయితే ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మీరు ప్రభుత్వానికి అంటే ఇంకా ఏమి సలహా కానీ ఎటువంటి మీకు ఆదరణ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? నేను చేనేత ముడి సరుకు మీద రాయితీ కొంచెం కావాలా, పట్టు చీరల మీద ఇలా పవర్ లూమ్స్ని కొంచెం అరికట్టిస్తే చాలా మంచిది అవుతుందండి మాకు. అయితే చేనేత కార్మికుడు మాటల్లోనే విన్నాము, మేము 3 రోజులు వేసే చీర కేవలం ఒక రోజులోనే పవర్ లూమ్స్ ద్వారా వేయడం జరుగుతుంది. పవర్ లూమ్స్ ఉండడం వల్ల మాకు బిజినెస్కి అయితే చాలా దెబ్బ తింటుంది. మేము చేతి వృత్తి ద్వారా చాలా రోజుల నుంచి మేము ఈ వృత్తిని నమ్ముకున్నందుకు మాకైతే జీవనోపాధి అంటే ఇప్పుడు పూర్తిగా గడవలేదని అయితే ఉంటున్నారు. అలాగే వీటిపైన ముడి సరుకు మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మాకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలం. మేము పట్టు చీరలను ప్రపంచవ్యాప్తంగా కూడా ఖ్యాతి తేగలం ధర్మవరం పట్టు చీరలను అయితే వారు అంటున్నారు. అలాగే ప్రభుత్వం వీటిపైన వెంటనే స్పందించి మమ్మల్ని పూర్తిగా ఆదుకోవాలని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, బీఆర్కే న్యూస్, అనంతపురం.